చదివింది ఇంటర్మీడియట్, కానీ మోసాల లెక్కలు వేయడంలో మాత్రం ఆరితేరాడు. బ్యాంకులో సెంట్రల్ జోనల్ ఆడిటర్నంటూ అందరినీ హడలెత్తించాడు. బ్యాంకుల రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్నంటూ నమ్మించాడు. బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ మన చేతుల్లోనే ఉంటాయంటూ అరచేతిలో వైకుంఠం చూపించాడు. డబ్బులిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీవేనంటూ ఆశ పెట్టాడు. ఇంతకీ వారికి ఉద్యోగాలు ఇప్పించాడా? నకిలీ బ్యాంకు ఉద్యోగి అవతారం ఎందుకెత్తాడు? అమాయకపు ప్రజలను తన బుట్టలో ఎలా వేసుకున్నాడు? సూటు బూటు వేసుకుని టిప్ టాప్ గా రెడీ అయి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అతన్ని చూసి ఎవరైనా పెద్ద ఆఫీసరేనని అనుకుంటారు. ఖరీదైన కార్లలో తిరుగుతూ విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతూ అతను చేసే హడావుడి చూసి మంచి పొజిషన్లో ఉన్నాడని భ్రమపడాల్సిందే. మారుమూల ప్రాంతాల్లో వచ్చిరాని 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతుంటే అందరూ అతడిని చూసి నోరు వెళ్లబెట్టాల్సిందే. లెక్కల్లో కాస్త ప్రావీణ్యం సంపాదించినా అతను చెప్పే కాకి లెక్కలకు పడిపోవాల్సిందే. ఇంతకీ అతను చేసే ఉద్యోగమేంటి? జనాలకు ఏం చెప్పి నమ్మించాడు? నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం నవ్వేరుకు చెందిన గొల్ల బెనర్జీ ఇంటర్తో చదువు మానేశాడు. కానీ అకౌంట్స్లో కాస్త పరిజ్ఞానం సంపాదించి తొలుత చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. నెల్లూరులోనే ఓ మహిళను వివాహమాడి 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను వదిలేసి శ్రీకాకుళం జిల్లా సతివాడకు చెందిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అరసవల్లిలో దెసెట్టి రమణమూర్తి ఇంట్లో అద్దెకు దిగాడు. తాను ఢిల్లీ సెంట్రల్ జోనల్ ఆడిట్ అధికారినంటూ అందరినీ నమ్మించాడు. ఇటీవలే విశాఖ రీజియన్కు బదిలీపై వచ్చానని చెప్పాడు. బ్యాంకులకు రిక్రూట్మెంట్ బోర్డులో మెంబర్నని నమ్మించాడు. బ్యాంకుల్లో పీఓ, క్లర్క్ ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగ యువతకు గాలం వేశాడు. ఒక్కొక్కరి నుంచి 6 లక్షల రూపాయల చొప్పున మొత్తం 36 లక్షలు దోచుకున్నాడు. ఉద్యోగాల పేరిట మోసం చేయడమే గాక తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమానిని సైతం బోల్తా కొట్టించాడు. శ్రీకాకుళం చిన్న బజారు రోడ్డులోని స్థలం వేలానికి ఉందని తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసం చేసి దెసెట్టి రమణమూర్తి వద్ద 86 లక్షలు కొట్టేశాడు. అలాగే 29 లక్షల విలువైన గోల్డ్ క్రాఫ్ట్ యంత్రాన్ని రాయితీలో 14 లక్షలకే ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఇదే విధంగా శ్రీకాకుళంతో పాటు తిరుపతి, నెల్లూరు, తాడేపల్లిగూడెం, విశాఖ, హైదరాబాద్, చెన్నైలోనూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు దోచుకున్న బెనర్జీని ఎట్టకేలకు శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు. 2020లో దాదాపు మా ఇంటికి అద్దెకొచ్చాడు. అద్దెకొచ్చి నేను వైజాగ్ రీజనల్లో ఆడిటింగ్ స్పెషల్ ఆఫీసర్నని చెప్పి అనేక రకాలుగా ఒకరికి తెలియకుండా ఒకరికి చాలామంది దగ్గర ఇక్కడ నుంచి కళింగపట్నం, గారాజ్, శ్రీకాకుళం మొత్తం అన్ని దగ్గరలో కూడా అందరి దగ్గర ఒకరి దగ్గర 6 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ కడితే పీఓ పోస్టులు అది ఇదని చెప్పి తీసుకున్నాడు. స్పెషల్గా నా దగ్గర ఏంటంటే ల్యాండ్ ఆక్షన్ ల్యాండ్స్లోన తక్కువ రేటుకు వస్తుంది, నాకు బ్యాంకు మేనేజర్స్తో పరిచయం ఉందని చెప్పి శ్రీకాకుళం మెయిన్ బ్రాంచ్లో కూడా వెళ్ళడం జరిగింది. వాడు వెళ్ళాడు, మా ఎదుట వెళ్ళేవాడు, వచ్చేవాడు. ఇప్పుడు చూసిన దీని మీద మెయింటైన్ చేశాడు. అక్కడ ఆడిటింగ్కి వెళ్తాం, ఇక్కడ ఆడిటింగ్కి వెళ్తాం అని చెప్పి అందరినీ నమ్మించి నేను దాదాపుగా ₹1 కోటి ఒకటి ల్యాండ్ పర్చేజ్ దీని మీద, ఆక్షన్ ల్యాండ్ మీద, క్రాఫ్ట్ మిషన్ మీద, మాకు తెలిసిన అమ్మాయికి ఉద్యోగం దీని మీద, ఇంకా మిగతా వాళ్ళతో కూడా కట్టించి చాలా వరకు మోసాలు చేశాడు. చేసుకుంటూనే పోతున్నాడు. తిరుపతిలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నుంచి 25 లక్షలు అతని సోదరు నుంచి బెనర్జీ నగదు తీసుకున్నాడు. అలాగే విశాఖలో 8 మందిని మోసగించి ₹1 కోటి టోకరా వేశాడు. నెల్లూరులో 2 చీటింగ్ కేసులు, బుచ్చిరెడ్డిపాలెంలో 1, తాడేపల్లిగూడెంలో మరొకటి, ఇలా చెప్పుకుంటూ పోతే బెనర్జీపై లెక్కలేనన్ని కేసులున్నాయి. 3 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతుండగా శ్రీకాకుళం పోలీసులు వలపన్ని నిందితుణ్ణి పట్టుకున్నారు. ఈజీ మార్గంలో ఉద్యోగం సంపాదించే ఉద్దేశంతో ఉన్నారు.
దీనివల్ల మోసాలకు గురవుతున్నారు. వీళ్ళందరూ కూడాను కష్టపడకుండా ఉద్యోగం సంపాదించేదనే ఉద్దేశంతోనే డబ్బులు ఇచ్చిస్తే ఉద్యోగం వచ్చేద్దనే ఉద్దేశంతో ఇతనికి గొల్ల బెనర్జీకి డబ్బులు ఇవ్వడం, డబ్బులు తీసుకున్నంత ఏ విధంగా ఇటు చేస్తారంటే ఓన్లీ సెక్యూరిటీ డిపాజిట్, ఉద్యోగం వచ్చిన వెంటనే ఒక 4 నెలల జీతం వచ్చిన తర్వాత మీకు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయని చెప్తారు. ఇలా నమ్మగలుగుతాడు. నేను యువతకు చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో సులువుగా ఎవరికి ఉద్యోగం రాదు, కష్టపడితేనే వస్తుంది. కష్టపడి చదివితే ఉద్యోగం సంపాదించవచ్చు, కానీ డబ్బులు కట్టి నేనేదో ఉద్యోగం సంపాదించానంటే అది జరిగే పని కాదు. అడ్డదారుల్లో ఉద్యోగాలు సంపాదించాలని, తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాల కోసం ఆశించిన వాళ్లే ఇలాంటి వంచకుల చేతిలో మోసపోతున్నారని పోలీసులు తెలిపారు. అత్యాశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.